నాగర్ కర్నూల్ కే సముద్రం చెరువు ఆక్రమణకు తెరలేపారు. చెరువు శిఖంలో కాలువ తీసి 100 కోట్ల విలువ చేసే 2.5 ఎకరాల భూమిని కాజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తుల చర్యగా పేర్కొంటూ ఆఫీసర్లు సైలెంట్ గా ఉండటం అనుమానాలకు తావిస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువు చుట్టూ దాదాపు 1100 ఎకరాల వైశాల్యం కలిగి ఉంది. ఈ చెరువు కింద నాగర్ కర్నూల్ ఉయ్యాలవాడ, ఎండబెట్ల, చందాయిపల్లి, భీమారం, గగ్గలపల్లి, మల్కాపూర్, తాడూరు గ్రామాల పరిధిలోని 2400 ఎకరాలకు సాగునీరు అందుతుంది. నాగర్ కర్నూల్ జిల్లాగా మారడంతో ఇక్కడి భూములకు డిమాండ్ పెరిగింది. జిల్లా కేంద్రంతో పాటు ఎండబెట్ల, ఉయ్యాలవాడ పరిసరాల్లోని చెరువు శిఖం, బఫర్ జోన్ లో కబ్జాదారులు ప్లాట్లు చేసి అమ్ముకున్నారు. దీనిపై మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఎన్జీటీని ఆశ్రయించారు. 47 చోట్ల ఆక్రమణలు జరిగాయని, ఇండ్లు, ఫంక్షన్ హాల్స్, ఫామ్ హౌస్లు కట్టుకున్నారని ఆధారాలు సమర్పించారు. మున్సిపాలిటీ పరిధిలోని డ్రైనేజీ నీరు, ఇతర వ్యర్థాలను చెరువులోకి వదిలి కలుషితం చేస్తున్నారని రికార్డులు సమర్పించారు. మన పట్ట భూముల వాళ్ళు అక్కడ ఉన్న చెరువులని, శిఖం భూములని కబ్జా చేసి అక్కడ ఫామ్ హౌస్లు కడతా ఉన్నారు. అట్లా అక్కడ ఈ రకంగా మొత్తం అది చెర్ల తిరుమలాపురం నుంచి యాంగిల్ మొత్తం కబ్జాలకే గురైంది. చెరువు వైశాల్యం పెంచాలనేది మా ఉద్దేశం. చెరువు వైశాల్యం తగ్గించి రియల్ ఎస్టేట్ మాఫియా ఉన్నారండి. రైతులకు వైశాల్యం ఉంటే నీరు ఎక్కువ ఉంటే పంటలు బాగా వంతాయి. కానీ వాళ్ళు కేవలం ఆ రియల్ ఎస్టేట్ని దృష్టిలో పెట్టుకొని మరి అక్కడ కబ్జాలు చేసి మరి నీరు వైశాల్యం తగ్గిస్తే పంటలు కూడా వంతాయి, రైతులకే నష్టం. ఈరోజు అనేక ప్లాట్ల పేరుతో, రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో మొత్తంగా ఆక్రమించుకొని ఈరోజు సొమ్ము చేసుకోవడానికి ఈరోజు వాళ్ళు ప్రయత్నించారు. కాబట్టి ఈరోజు ఆ చెరువు అంతా ఆక్రమణకు గురైంది. ఈరోజు నిజంగా ఆ యొక్క చెరువును ఆక్రమించుకొని వారి యొక్క పెట్టుబడిని ఈరోజు వారు ఆదాయాన్ని పెంచుకోవడానికి ఈ చెరువును ఆక్రమించుకున్నారు తప్పించి. చెరువు ఆక్రమణలు, నీటి కాలుష్యంపై ఎన్జీటీ పూర్తి స్థాయి నివేదిక అందగానే ఆక్రమణలు తొలగించాలని కలెక్టర్, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులను ఆదేశించింది నిపుణుల కమిటీ. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఇంటి సమీపంలో శిఖం భూమిలో కాలువ తీసిన కబ్జాదారులు దాదాపు 2.5 ఎకరాలకు ఎసరు పెట్టారు. దీనిపై తనకు సమాచారం లేదని మున్సిపల్ కమిషనర్ సమాధానమిస్తే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చామని ఇరిగేషన్ ఇంజనీర్లు దాటేశారు. గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు భయపడి పోలీసులు సైతం చేతులెత్తేశారని రూమర్ ఉంది. నాగర్ కర్నూల్ పట్టణంలో గత కొన్ని సంవత్సరాల నుండి కూడా కేసరి సముద్రం అనే చెరువును కబ్జా చేసిన భూ కబ్జాదారులపై ఇన్నేళ్లు అవుతున్నా కానీ చర్యలు తీసుకోవడం లేదు. టీఆర్ఎస్ హయాంలో వారి మద్దతుతోటి కొన్ని భవంతులను కట్టిన కేసరి సముద్రం నిర్మాణంలో ఇంతవరకు పట్టించుకోవడం లేదు. గత కొంతమంది గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోగా కూడా ఆ యొక్క ఆర్డర్ వచ్చినా కానీ అధికారులు మాత్రం చోద్యం చూస్తూ కూర్చున్నారే తప్ప ఆక్రమణలపై చర్యలు తీసుకోవడం లేదు. అక్రమ కట్టడాలపై ఉన్న స్టే తొలగించాలని, న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని, చెరువు శిఖం, బఫర్ జోన్ సరిహద్దులను గుర్తించి బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఎన్జీటీ ఆదేశించింది. అలాగే పుట్నాలకుంట, సద్దల్ సాబ్ కుంటల పరిరక్షణ, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని ఏడాది కింద ఆదేశం ఇచ్చినా జిల్లా యంత్రాంగం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటు చెరువుకు పూర్తి స్థాయిలో ఎఫ్టీఎల్ పరిధిలో ఒక బౌండరీని ఏర్పరచాలని గతంలో కూడా అధికారులు ప్రతిపాదించినా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముగ్గురు కూడా సమన్వయం చేసుకొని ఉన్నటువంటి బలమైన డిమాండు, ఎంతో విలువైనటువంటి భూమి, కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూమి, ఈ యొక్క వనరును మనము కాపాడాలి. ఇట్టి యొక్క కాపాడేటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి. ప్రభుత్వం మారిన తర్వాత కూడా కబ్జాలు కొనసాగడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా చెరువు ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.